ఇంటర్మీడియట్ చదివే ఓ వ్యక్తి కేవలం వారం రోజుల్లోనే కోట్లు సంపాదించాడంటే మీరు నమ్ముతారా? అది అసాధ్యం అనుకుంటాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం కేవలం ఇంటరే చదివి తనకున్న తెలివితేటలతో 7 రోజుల్లోనే 336 కోట్లు సంపాదించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అయితే అతను వారం రోజుల్లో కోట్లు ఎలా సంపాదించాడు? ఇంటర్మీడియట్ చదువుతో ఇదెలా సాధ్యమైంది? తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. కోట్లు సంపాదించాలంటే చదువు ఖచ్చితంగా అవసరమా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కఠోర శ్రమ, అంకిత భావం ఉంటే చాలు లైఫ్లో ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి. విజయానికి కృషి, సహనం అవసరం. ఈ రెండూ కలిస్తేనే విజయ శిఖరాలను చేరుకుంటాం. మన దేశంలో ఇప్పటి వరకు చాలా మంది కష్టపడి సహనంతో తెలివితేటలతో విజయాలు సాధించారు. అందుకే వారికి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అలాంటి ఒక వ్యక్తే మనం చెప్పుకుంటున్న ఈ గిరీష్ మాతృభూతం. 12వ తరగతిలో ఫెయిల్ అయినా కూడా కోట్లాది వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. గిరీష్ 12వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. అప్పుడు అతని కుటుంబం, స్నేహితులు అతన్ని హేళన చేశారట. అందరూ కూడా ఒక విధంగా చూసేవారట. నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి ఇప్పుడు రిక్షా నడుపుకోవాల్సి ఉంటుంది, నువ్వు ఇంకేమీ చేయలేవు అని ఎంతో మంది అవమానించారట. కానీ గిరీష్ పట్టు వదల్లేదు. తనను తాను నమ్ముకొని ముందుకు సాగాడు. ఎడతెగని ప్రయత్నాల తర్వాత గిరీష్కి HCL కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దీని తరువాత అతను సాఫ్ట్వేర్ కంపెనీ జోహోలో లీడ్ ఇంజనీర్గా పనిచేయడం ప్రారంభించాడు. ఐటీ సెక్టార్లో పనిచేయడం వల్ల ఈ రంగంలో ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాడు. ఈ అనుభవంతో 2010లో గిరీష్ తన సొంత కంపెనీని ప్రారంభించాడు. దాని పేరే ఫ్రెష్ వర్క్స్. ఫ్రెష్ వర్క్స్ అనేది ఐటీ సొల్యూషన్స్ అందించే సంస్థ. కంపెనీ ప్రస్తుత విలువ 53,000 కోట్లు. 2010 నుంచి 2018 వరకు 8 ఏళ్ల కాలంలో గిరీష్ కంపెనీ భారీ లాభాలను ఆర్జించింది. 2018 నాటికి కంపెనీకి 125 దేశాలలో 1,00,000 కంటే ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నారు. ప్రస్తుతం ఫ్రెష్ వర్క్స్లో గిరీష్కు 5.229% వాటా ఉంది. ఆయన మొత్తం ఆస్తులు దాదాపు 2,369 కోట్లు. గిరీష్ గత డిసెంబర్లో ఫ్రెష్ వర్క్స్ షేర్లను విక్రయించారు. అతను 7 రోజుల్లో మొత్తం 39.6 మిలియన్ షేర్లను విక్రయించాడు. దీని ప్రకారం అతను ఒక వారంలో 336 కోట్లకు పైగా సంపాదించాడు. దీనితో పాటు సాస్ పరిశ్రమలో ప్రముఖ పేరుగా మారిన ఫ్రెష్ వర్క్స్తో గిరీష్ సాఫ్ట్వేర్గా సర్వీస్ వ్యాపారంలోకి ప్రవేశించారు. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ కంపెనీలు తమ వినియోగదారులకు ఆన్లైన్ సాఫ్ట్వేర్ పరిష్కారాలను అందిస్తాయి. సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసి ఇన్స్టాల్ చేయడానికి బదులుగా కస్టమర్లు సొల్యూషన్ని ఉపయోగించడానికి సబ్స్క్రైబ్ చేస్తారు. ఇది అనేక రకాల సౌకర్యాలను అందిస్తుంది. ఇది వారి వ్యాపారాన్ని పెంచుకోవడం సులభం చేస్తుంది. చూశారు కదా, ఇంటర్ ఫెయిల్ అయిన గిరీశం ఏమాత్రం బాధపడలేదు. బంధువులు, స్నేహితుల మాటలు పట్టించుకోలేదు. వాళ్ళందరికీ సమాధానం సక్సెస్తోనే కొట్టి చూపించాడు. ఇతని కథ చాలా మంది యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.